ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, ఉమ్, ఇప్పుడు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నైవేద్యం ప్రీతికరం అంటాం కదా. ఉమ్, సో ఆ రోజుల్లో లేదా పండగ రోజుల్లో మనం ప్రత్యేకంగా ఆ దేవుడికి మనం చేసి పెడతాం సరే. కానీ నాకు తెలిసిన ఒకరు ఉన్నారమ్మా. వాళ్ళ ఇంట్లో ఎన్ని చిత్రపటాలు ఉంటే ఎంత సైజు వెండి పళ్ళెంలో అన్ని చిత్రపటాలకి నైవేద్యం ఒకటే అయినా కూడా. ఉమ్. దీన్ని మనం ఏ రకంగా చూసుకోవాలి? అంటే ఒక్కో దేవుడికి ఒక్క రకమైనది ఇష్టం అని పోనీ ఒక్కొక్క రకమైనది ఉందా పోనీ కాదు, కానీ ఆవిడ ప్రేమ ఆవిడ భావన అలాంటిదేమో బహుశా మనకు తెలియదు. కానీ ఆవిడికి అలాంటి భావన ఉంటే ఉండొచ్చు గాని అందరూ అలా చేయాలని నియమం ఏం లేదమ్మా. మరి ఏకం సత్ విప్ర బహుధా వదంతి. అంటే అమ్మ అంటే ఉన్నది ఒక్కటే, పండితులు మాత్రం రకరకాల పేర్లతో పిలుస్తారు. అంటే భగవంతుడు ఒక్కడే, ఉమ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆయన్ని. ఉమ్, ఉదాహరణకి అమ్మ ఉందనుకోండి, ఉమ్, అమ్మని తెలుగులో మనం అమ్మ అంటాం, తమిళులు తాయి అంటారు, ఉమ్. మహారాష్ట్రలో ఆయి అనేదో ఆయి పిలుస్తారు, మాత మాత. మాతాశ్రీ. ఇంకా ఉత్తర దేశానికి వెడితే బయట వాళ్ళు మాత అంటారు, మాతాజీ అంటారు, మదర్ అంటారు, మామ్ అంటారు. ఇన్ని పేర్లతో పిలిచింది ఎవరిని? అమ్మని. ఒక్క అమ్మనే కదా. ఉమ్, అట్లాగే భగవంతుడు ఒక్కడే అయినా అనేకమైనటువంటి పేర్లతో ఆయా సందర్భాలను అనుసరించి పిలుచుకుంటారు. ఒకే వ్యక్తి ఉంటాడు, ఒకే వ్యక్తి ఆ వ్యక్తిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంబంధంతో పిలుస్తారు. తండ్రి కొడుకు అనుకుంటాడు, పిల్లలు తండ్రి అనుకుంటారు, భార్య భర్త అనుకుంటుంది, తమ్ముళ్ళు అన్నయ్య అనుకుంటారు, అన్నయ్యలు తమ్ముడు అనుకుంటారు. ఇట్లా ఉద్యోగానికి వెళ్ళినట్టయితే తన కింద వాళ్ళు పై అధికారం అనుకుంటాడు, పై వాళ్ళు తన సబార్డినేట్ అనుకుంటారు. ఇంతమంది ఒకళ్ళేనా? రకరకాల ఒకరేగా అమ్మ. ఒక్కరే. సందర్భాన్ని బట్టి ఉమ్, ఇంట్లో ఉన్నప్పుడు వేషధారణ వేరేగా ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేరేలాగా ఉంటుంది, పార్టీకి వెడితే వేరేలా ఉంటుంది, పెళ్లికి వెడితే మరోలా ఉంటుంది, గుడికి వెడితే ఇంకో రకంగా ఉంటుంది వేషధారణ. ఒక వ్యక్తేనా? ఒక వ్యక్తే. అవునా కాదా? అవునమ్మా. అంచేత గుళ్ళో పంచ కట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి ఆఫీసులో సూటేసు కనపడితే వేరు అనుకోవడం ఎట్లా ఉంటుందో, ఇన్ని రూపాల్లో ఉన్నటువంటి దేవుడు కూడా వేరు అనుకోవడం ఒకటే. అంతే కదా. ఎస్, 100%. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనకి సందర్భం చూస్తే ఇంట్లో ఆడవాళ్ళు పొద్దున పూట ఎన్ని వేషాలు వేస్తారమ్మా? ఎన్ని? పని మనిషి, వంట మనిషి, తర్వాత చెఫ్ అంటే వడ్డం చేసేటటువంటి వాళ్ళు, హోంవర్క్ అవలేదంటే చెప్పేటప్పుడు టీచరు, అల్లరి చేస్తే హెడ్ మాస్టర్, ఇన్ని రకాలుగా ఉంటూ ఉంటారు. ఇంతలోకి అత్తగారు పిలిస్తే వస్తున్నానండి అని అతి వినయంగా కూడా మాట్లాడతారు. అంతే కదా. ఇన్ని వేషాలు, ఇన్ని రకాలుగా, ఇన్ని రూపాలుగా కనుక ఉన్నట్టయితే ఇందరూ ఈ ఒకే తల్లి ఇన్ని వేషాలా? కాదు కదా. ఇన్ని రూపాలు సందర్భాన్ని అనుసరించి, అవసరాన్ని బట్టి, ఎదుటి వాళ్ళ అవసరాన్ని బట్టి, తన వీలుని బట్టి ఒక మనిషే ఇన్ని ధరిస్తూ ఉంటే ఒకే ఒక్క పరమాత్మ సందర్భాన్ని బట్టి ఇన్ని రకాలుగా అవతరించటం జరుగుతూ ఉంటుంది. కనుక ఎంతమంది దేవతామూర్తులున్నా మనలాంటి వాళ్ళం, అంటే తీరిక లేని వాళ్ళం, ఒక్క నివేదన చేస్తే అందరికీ చెందుతుంది. తీరిక ఉండి దాన్ని చాలా విస్తృతంగా, అది ఒక రిలీజియస్గా, ఫెస్టీడియస్గా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఓపిక చేసుకోవచ్చు. చేస్తే తప్పు లేదు, కానీ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యనక్కర్లేదు. అయితే మరి ఇన్ని రకాలు ఏమిటి? ఇందాక ఒక మాట అన్నారు, ఈ దేవుడికి ఇది ఇష్టం, ఆ దేవుడికి ఇది ఇష్టం, ఇవాళ అది నైవేద్యం పెట్టాలి, ఇది వాళ్ళ నైవేద్యం పెట్టాలని అంటారు కదా. అది కూడా కరెక్టే కదమ్మా. పొద్దున్నే లేవంగానే కాఫీనో టీనో తాగుతాం, తర్వాత భోజనం చేస్తాం, మధ్యాహ్నం స్నాక్ తింటాం, తర్వాత ఫ్రూట్స్ తింటాం. సందర్భాన్ని బట్టి రకరకాలుగా మారలేదా? మన ఆహారాలే మారినప్పుడు భిన్నమైనటువంటి రూపాలు ధరించిన దేవుడికి భిన్నమైన నైవేద్యాలు పెట్టడంలో తప్పేం లేదు. సందర్భాన్ని అనుసరించి చక్కగా రకరకాలైనటువంటి నైవేద్యాలు పెట్టచ్చు. అందువల్ల ఇవన్నీ ఆయనేం తినకపోగా హెల్త్ బెనిఫిట్ మనకి. అందులో కూడా ఆయనేం తినడు గాని ఆయన కరుణ దాని మీద ప్రసరించినందువల్ల అది శక్తివంతమై ఒక పదార్థం శరీరానికి బలం ఇచ్చేది అవుతుంది. భగవంతుడికి నివేదన చేసిన తర్వాత మన మనస్సుకి, ఆత్మకి కూడా శక్తినిస్తుంది. ప్రసాదానికి మామూలు దానికి
తేడా అంతే. అందుకే మనం అనుకుంటూ ఉంటాం, ఎన్నిసార్లు పులిహార చేసినా గానీ గుళ్ళో పులిహార రుచి రాదనుకుంటాం. మరే కరెక్ట్. మనమేమో లెక్కల ప్రకారం చేస్తాం. అప్పుడప్పుడు ఉప్పు సరిపోయిందో లేదని వాసన చూస్తాం, కావాలంటే నోట్లో వేసుకుంటాం. అయినా సరే ఆలయంలో అర్చకుడు దేవుడికి నివేదన చేసేటప్పుడు పొరపాటును కూడా రుచి చూడరు. స్మెల్. పైగా వైష్ణవ ఆలయాల్లో ముక్కు గుడ్డ కట్టుకుని చేస్తారు, ఎందుకంటే వాసన కూడా చూడకూడదు అని. మరి అటువంటిది అలా చేస్తే కూడా చాలా బాగా ఉన్నటువంటిది మనం ఇంట్లో చేస్తే లేకపోవడంలో ఉన్న తేడా ఏంటంటే అక్కడ భగవంతుని అనుగ్రహం ప్రసరించింది కనుక దానికి ఆ రుచి వచ్చింది. కానీ ఇంకా ఇంట్లో నైవేద్యం పెట్టిన తర్వాత చాలా మంది వేస్ట్ చేస్తూ ఉంటారమ్మా, కంప్లీట్ చెయ్యరు దాన్ని. అంటే అదేం తీయలేదు అంటే సాయంకాలం మళ్ళా దీపం వెలిగించే వరకు ఉండాలి కదా అంటారు. అలా ఏం లేదమ్మా, మహానివేదన దేవుడికి పెట్టాక ప్రసాదంగా అందరికీ నైవేద్యం పెడుతున్నారా లేదా? ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టారమ్మా గుళ్ళో, మనం పెడితే ప్రసాదం పెడుతున్నారా, రాత్రి దాకా ఉంచుతున్నారా? పెడుతున్నారు వెంటనే. ఉంచట్లేదుగా రాత్రి దాకా. రాత్రి దాకా తింటాడు ఆయన, మరి అదే పాతన్నం అదే పక్కన పెట్టుకుని. అలా ఏం లేదు, నివేదన చేశాడంటే అలా కళ్ళతో చూస్తాడంతే. ఇప్పుడు ఉదాహరణకి మీరు మనకి దీనికి ఉదాహరణ భౌతికంగా చూడాలి అంటే ఇప్పుడు పీఠాధిపతులు వాళ్ళు ఉంటారు, అంటే దొంగ బాబాలు వాళ్ళు కాదమ్మా, నిజంగా ఉన్నటువంటి వాళ్ళు, తమకేమి అక్కర్లేదనుకునేటటువంటి సన్యాసం స్వీకరించిన మహానుభావులు. వాళ్ళ దగ్గరికి ఇంతంత పళ్ళాలంటే వెదురు బుట్టలే, వాటిల్లో తీసుకెళ్లి నేను పళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఇలా ముట్టుకుంటారు, ఇచ్చేస్తారంతే. కనీసం అందులో ఒక్కటన్నా వాళ్ళు తీసుకోరమ్మా. అంటే ఇక్కడ తర్వాత ఎప్పుడో రోజుకు వాళ్ళు తినేది ఏది ఉందో అంత, అది వాళ్ళు అలా ముట్టుకునేటప్పటికి అది ప్రసాదం అని మనం అంతా మనకేదో మేలు జరుగుతుందనే నమ్మకంతో తీసుకుంటాం. వాళ్ళు తీసుకుంటారు, ఎందుకు తీసుకోవాలి? నియమ ప్రకారం మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోరు. వాళ్ళకి ఏదో కొన్ని సమయాలు ఉంటాయి, ఆ సమయంలో ఏం తినాలో ఎంత తినాలో అంతే తింటారు, ఎక్కువ కూడా తినరు. ఎక్కువగా ఉప్పు కారాలు అలాంటివి ఏం లేకుండా సాత్వికమైనటువంటి వీలైనంత వరకు ఉప్పు కారాలు అవి తక్కువగా ఉండే సాత్వికమైన ఆహారం తీసుకుంటారు, ఇంత తినకుండా ఉంటారు. ఇంకా అట్లా మన కంటికి కనపడే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళే దాన్ని అలా చేత్తో ముట్టుకుంటే దానికి పవిత్రత వచ్చింది, వాళ్ళు తీసుకోలేదని వెంటనే ఇచ్చేస్తున్నారు కదా, వెంటనే ఇచ్చేస్తారు కదా. అట్లా దేవుడికి నివేదన చేస్తే ఆయన కంటితో చూస్తే చాలదు, ప్రసాదం అయిపోతుంది. అప్పుడు దాన్ని తీసుకోవచ్చు. సాయంకాలం దాకా ఉంచాలని నియమం ఏం లేదు, కొంచెం సేపు ఉండొచ్చు కావాలంటే, అంతే తప్ప ఎంతసేపు ఉంటే రేపొద్దురు దాకా ఉంటే ఇంకా లాభం అనుకుంటే పాచిపోతుంది కూడా. మరే చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. వస్తే అమ్మా.